ఇప్పుడు స్పేస్‌లో ఎక్కువ డెవలప్‌మెంట్స్ ఉన్నాయి గదా మేడం. హ్మ్. ఆహ్, స్పేస్ మీద ఎక్కువ ఎక్స్‌పెక్ట్ జేయొచ్చా? ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఎవ్రీ 3 మంత్స్ దేర్ ఈస్ సమ్ న్యూ లాంచ్. యెస్ సార్. గగన్‌యాన్ మీద చాలా అప్‌డేట్స్ ఉంటాయి. అవును. సో, దాని మీద ఎక్కువ క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ జేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు సార్. ఖచ్చితంగా స్పేస్ మీద ప్రతి ఒక్కరికి అవేర్‌నెస్ ఉండాలి. బాగా ఐడియా కూడా ఉండాలి. ఇప్పుడు మీరన్నారు కదా! ఎందుకు టెక్నాలజీ అంత ఇంపార్టెంట్? యాహ్! ఎందుకు కరెంట్ అఫైర్స్‌ని అంత ఎక్కువ ఫాలో అవ్వాలి అంటే నేను ఇప్పుడు మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇస్రో వాళ్ళు స్టార్టింగ్‌లో ఇస్రో స్టార్ట్ అయినప్పుడు 1969లో ఎస్ఎల్‌వి-3 అనే ఒక రాకెట్‌ని లాంచ్ చేశారు. ఆ రాకెట్ అనేది దాంట్లో ఫీచర్స్ ఏం లేవు. ఫస్ట్ రాకెట్టు ఫెయిల్ అయిందది. ఓకే. ఫెయిల్ అయిన తర్వాత 1979లో లాంచ్ చేశారు ఫస్ట్ రాకెట్‌ని. అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యింది. ఫెయిల్ అయిన తర్వాత మన వాళ్ళు అప్పుడు అబ్దుల్ కలాం సారు స్పేస్‌లో ఉండే. ఎందుకు ఫెయిల్ అయింది? ఏంటి? సార్ ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు గదా! సో, ఎంత ఎక్కువ ఫెయిల్యూర్స్ వస్తే అంత పెద్ద సక్సెస్ మనకు రాబోతుంది అని రాబోతుందని. అర్థం. సో, 1979లో మన ఫస్ట్ రాకెట్ ఫెయిల్ అయిన తర్వాత 1981లో మళ్ళీ ఇంకొక రాకెట్‌ని మనం లాంచ్ చేసాం. అది సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఎస్ఎల్‌వి-3 ఫెయిల్యూర్‌కి చాలా కారణాలున్నాయి. దానివల్లే ఈరోజు మనం ఈ పొజిషన్‌లో ఉన్నాము అని నేను అంటున్నాను. అది బేసిక్ స్టోన్ అన్నమాట. యాహ్! ఫౌండేషన్. ఫౌండేషన్ స్టోన్. ఇప్పుడు ఎస్ఎల్‌వి-3 నుంచి నెక్స్ట్ సెకండ్ జనరేషన్ రాకెట్ ఏఎస్ఎల్‌వి వచ్చింది. థర్డ్ జనరేషన్ రాకెట్ పిఎస్ఎల్‌వి వచ్చింది. ఫోర్త్ జనరేషన్ రాకెట్ జీఎస్ఎల్‌వి వచ్చింది. ఫిఫ్త్ జనరేషన్ ఎస్ఎస్ఎల్‌వి వచ్చింది. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు కొత్తగా ఎన్‌జీఎల్‌వి అని ఒక రాకెట్‌ని ఇస్రో మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురంలో డెవలప్ చేస్తుంది ఇప్పుడు. అవును. ఇప్పుడు ఇదంతా ఔట్‌డేటెడ్. ఇప్పుడు ఎస్ఎల్‌వి గురించి నీకు తెలిసినా తెలియకున్నా, ఏఎస్ఎల్‌వి, పిఎస్ఎల్‌వి, జీఎస్ఎల్‌వి గురించి తెలిసినా తెలియకున్నా, అప్‌కమింగ్ ఫ్యూచర్ ఎక్స్‌పెరిమెంట్స్ ఏమేమున్నాయి, అది ఎందుకు చేస్తున్నారు, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, స్టూడెంట్‌కి ఐడియా ఉండాలి. యాహ్! ఇప్పుడు ఎగ్జామ్స్‌లో గూడా అడిగితే పిఎస్ఎల్‌వి ఎక్స్‌పెరిమెంట్స్, జీఎస్ఎల్‌వి అడుగుతున్నారు గానీ, ఎస్ఎల్‌వి, యాహ్! ఏఎస్ఎల్‌వి అడగట్లేదు. అడగట్లేదు. ఓకే. అడగట్లేదు గదా అని చెప్పి మనకు దాన్ని ఐడియా నెగ్లెక్ట్ లేకుండా యాహ్! ఉండొద్దు. అదే. నీకివి అర్థం గావాలంటే నువ్వు అక్కడి నుంచి అక్కడి నుంచే రావాలి. మళ్ళీ రావాల్సిందే. సో, యాహ్! కాబట్టి అది చదవాలి, ఇది చదవాలి. ఓకే. అసలు మన ఇండియా ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్‌కి రావడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ సార్ యాక్చువల్లీ. మనం యాహ్! వి ఆర్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ యాక్చువల్లీ. ఇండియన్ ఇన్ సో, ద స్పేస్ బికాజ్ సెక్టర్. మన ఇండియాని చాలామంది బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, చాలా బిజినెస్ చేశారు, చాలా దోచుకెళ్లారు. అలాంటి ఒక కంట్రీని మనం ఈరోజు ఇంత ముందుకు తీసుకొచ్చామనంటే అది నిజంగా చాలా ప్రౌడ్ మూమెంట్ యాక్చువల్లీ. యాహ్! దీని మీద యూత్‌కి అవేర్‌నెస్ ఉండాలి యాక్చువల్లీ. అందుకే టెక్నాలజీని ఫాలో అవుతూ ఫాలో ఉండాలి. అవుతుంది. మేడం ఇప్పుడు అవును అంటే సార్. ఇప్పటి వరకు ఇస్రో అని అన్నాం మనం. హ్మ్. ఇప్పుడు నాసా ఆర్ ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ యెస్ స్టేషన్ సార్. దీని గురించి కూడా ఏమైనా క్వెషన్స్ వస్తుంటాయా? ఆఫ్‌కోర్స్ ఒస్తాయి సార్. మనకి ఇంటర్నేషనల్ అవేర్‌నెస్ గూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సైన్స్ పరంగా. కరెంట్ అఫైర్స్ అంటే నాట్ ఓన్లీ నేషనల్, ఇంటర్నేషనల్ అఫైర్స్ గూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యూఎస్‌కి, ఇరాన్‌కి యుద్ధం ఎందుకు జరిగింది? ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి విషయానికొస్తే యూఎస్‌కి, ఇరాన్‌కి మధ్య జరిగిన యుద్ధంలో ఎస్ఎన్‌టి రిలేటెడ్ క్వెషన్స్ ఏమైనా వస్తాయా అంటే ఒస్తాయి. వస్తాయి. ఇప్పుడు ఇరాన్ యూఎస్ మీద ఏ మిసైల్‌ని వాడింది? దట్ ఈస్ బిలాంగ్స్ టు డిఫెన్స్ సెక్టార్. అవును. యూఎస్ ఇరాన్ మీద ఏ మిసైల్స్ వాడింది? ఆ మిసైల్స్ యొక్క టెక్నాలజీస్ ఏంటి? అవి మన ఇండియాలో ఉన్నాయా లేవా? ఇట్లా ఇంటర్‌లింక్ చేసి క్వెషన్స్ అడుగుతారు. క్వెషన్స్ అడిగేది. అవును. కంపల్సరీ ఇంటర్నేషనల్ రిలేషన్‌షిప్ మీద మనకు అవేర్‌నెస్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే. బికాజ్ అవి డెవలప్డ్ కంట్రీస్ సార్. యాహ్! ఎప్పుడైనా మనం డెవలప్డ్ కంట్రీస్‌తోని కంపేర్ చేయాలి. యాహ్! అప్పుడే మనం ఎక్కడ లాగ్ ఉన్నామో మనకు మన అర్థమవుతుంది.